వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా లైక్ చేసి వీడియో చూడడానికి ట్రై చేయండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ నాకు చాలా అత్యవసరం ఇప్పట్లో. ముందు ఈ ట్రయాంగిల్ గొడవ ఏదో చూసేద్దాం. ఈ ట్రయాంగిల్ గొడవ చాలా రచ్చ 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 చెప్పింది. ప్రతి ఒక్కరికి ఇదే రచ్చ. ఈ ట్రయాంగిల్ అదే పనిగా బిగ్ బాస్ కావాలని డ్యామేజ్ పీసులన్నీ తెచ్చిపెట్టాడు. ఎందుకంటే అదే ట్రిగ్గర్ కావాలి, అదే పాయింట్ రావాలి, ప్రతి ఒక్కరికి అదే సమస్య కావాలి అనేసి. లేదంటే మామూలుగా అన్ని కరెక్ట్ పీసులు పెట్టి దానిలో కటింగ్ చేసిన పీసులు ఎందుకు పెడతారు? పాయింట్ అంతా మన సంచాలక నిర్ణయంలో ఉంది. సంచాలక తొందరపడ్డాది అని మనం ఆలోచించేలా. దాని గురించి చూద్దాం. దానికంటే ముందు వచ్చేటప్పుడు సరే భరణి గారు పోతుంటారు, తీసుకొచ్చి తెచ్చి పెట్టేటప్పుడు ఎవరు అడగలేదు కదా. మళ్ళీ అన్నీ తీసేసినాడు, మళ్ళీ అన్నీ తెచ్చి పెడుతున్నాడు. అవన్నీ పర్ఫెక్ట్ కూడా, కానీ ఆయనకి రింగు కనపడలేదు. సరే మన రీతు పోతుంది, రీతు తెచ్చి పెట్టడము, తెచ్చి పెట్టి అన్నీ చెప్పి ఓకే అయిన తర్వాత కూడా అప్పుడు అందరూ అప్రిషియేట్ కూడా చేస్తారు. బాగా చేసింది, చాలా బాగా చేసింది, సూపర్ మీరు అది ఇది అన్నాక అప్పుడు ఏం చేస్తుంది? మన తనూజ పోయి ఆ త్రిభుజాన్ని చూస్తుంది, అదే ట్రయాంగిల్ని, దాన్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఇది ట్రయాంగిల్గా లేదు. ఎందుకంటే ఈ ట్రయాంగిల్ అంటే మళ్ళీ ముక్కలు పోయినాయి కదా. అంటే అప్పుడు తను చేసిన తప్పుని మిస్టేక్ అని తెలుసు, సంజన గారికి స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఇంతకుముందు భరణి గారికి చేసిందే పనే కదా. రెండు తెచ్చింటే ఆయన రెండు తీసుకుపోయి పక్కన వేసినాము. మరి అదే మిస్టేక్ ఇక్కడ కూడా ఏమి జరిగినప్పుడు అరే నేను చూసుకోలేదు, అది మిస్టేక్ అయింది, లేదు మీరు ఎట్లాగా చేసుకుంటారని అనింటే సరిపోయేది. కానీ ఆమె దాన్ని స్టిక్ ఆన్ అయ్యి నేను చెప్పిన పదేదో నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా ఇది ట్రయాంగిల్ కాక ఇంకేమి అని దాన్ని పట్టుకొని దీన్ని ఏమంటారు చెప్పండి, దీన్ని ఏమంటారు చెప్పండి అనడము. మరి ఇప్పుడు ఇలా అన్నప్పుడు ఫస్ట్ కూడా అదే మాట చెప్పాలి కదా. తను భరణి గారి విషయంలో కూడా అదే మాట చెప్పినట్టయితే ఆయన స్టార్టింగ్లోనే అయిపోయేది. మీరు చెప్పండి, మీరు కరెక్టా కాదా ఈ మాట? ఇది ముక్క పోయి పోని ఇక్కడ సరే ముక్కలు పోయినాయి, మూతలు పోయినాయి అంటే ఇక లేకపోయింటే అక్కడ ఏమి మంచిగా లేకపోతే ఇది ఈయన ఎక్స్క్యూజ్ చేయవచ్చు. మీకు ఎలా చెప్పాలి అంటారు కదా, అక్కడ ఆప్షన్స్ కరెక్ట్, అక్కడ ఆప్షన్ లేకపోయినట్టయితే అంటే సేమ్ ఇంకొకటి లేకపోతే మంచివి, దీన్ని కన్సల్ట్ చేయొచ్చు. ఆమె దాన్ని ఒప్పుకోవచ్చు. తనే కాదు పక్కన వాళ్ళు కూడా ఒప్పుకోవచ్చు. ఇంకా ఉరివే లేవు అక్కడ, మేమేం చేయాలని. దానికి కూడా ఏం చేస్తుంది రీతు పోయి అదే మనగా మళ్ళీ గంట సేపు దాన్ని ఎతికి 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 కళ్యాణం పక్క వద్దు రా ఉన్ని రారా అన్నా కానీ వినదు ఎవరు మన రీతు. మళ్ళీ పోయి చూస్తే మళ్ళీ కలర్లో ఒకటి సేమ్ ఉంది, మంచి స్క్వేర్, అదేమంటారు ట్రయాంగిల్ ఉంది కదా. ఇప్పుడు తనని ఏమనాలి? ఇప్పుడు ఆమె తెచ్చుకున్నది ఆమెకే ముప్పు కదా. వద్దు మరి అది ఉందంటే ఇది కన్సల్ట్ చేయకూడదు, దాన్ని ఏమంటారు దాన్ని తీసుకోకూడదు, పరిగణలోకి తీసుకోకూడదు. అలా కాకుండా తను ఏదో ఏమంటారు ఈ లైవ్లో జరిగింది, ఇదంతా లైవ్ చూసిన వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది కదా. ఆమె అప్పుడు కూడా ఒప్పుకోదు. సరే ఒప్పుకోలేదు, మీరు పోయి మళ్ళీ ఆడిపోండి అని చెప్తుంది. అంటారు ఆయన పోయి తనూజ ట్రై చేస్తుంది. ఇదంతా ఫస్ట్ తనూజ తప్ప రైటా అనేది మళ్ళా కదా. తనూజ తప్పు రైట్ అనే కన్నా ఆ అమ్మాయి పర్ఫెక్ట్గా ఆలోచన చేస్తుంది. అది నీకు కానీ మళ్ళీ ఫ్రెండే కదా. రీతు అంటుంది కాదురా నువ్వు ఏంట్రా నేను గెలిచినాక నువ్వు తీసుకోలేకపోతున్నావు అంటే అన్న ఆ పక్క ఆ నాన్న చూస్తే ఆ నాన్న కన్నింగ్ నాన్న అయిపోతున్నాడు. ఎందుకంటే మనిషి ముందర మనిషిలా మాట్లాడతాడు, ఇంకోసారికి వచ్చి ఇంకోలా మాట్లాడు. భరణి గారు మంచివాడు కాదనలేదు, మంచి వ్యక్తి. కాకపోతే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అయితే వాళ్ళు మంచి పొందాలనేసి తను వాళ్ళ దగ్గర బాగా స్పీడ్గా మాట్లాడతాడు, ఈ పక్కన వాళ్ళని ఎత్తేస్తాడు. ఆడ నిన్న మన సుమన్ శెట్టి దగ్గర తనుజని ఏమంటాడు, చిన్నపిల్ల ఆమె ఇలా అంటుంది అలా అంటుందని తన గురించి బ్యాడ్ చేస్తాడు. సుమన్ దగ్గర కూర్చొని అన్సీన్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది, ఇది నైట్ ముచ్చట్లు కానీ అన్సీన్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అలాంటి వాడిని మన తనూజ ఎంతగా అతని కోసం సొంత ఫ్రెండ్ని కూడా కాదనుకొని నేను నాన్న కోసం ఆడాలి కదా, నాన్న రక్కడా అంటుంది. ఏంటి ఇది? ఇలానే ఉంటాయి తను ఈమె చేసేది మంచి చేసినా కానీ చెడకు వస్తుంది అంటారా, ఇలాంటిదే. సరే ఇప్పుడు మళ్ళీ భరణి గారు పోయి మళ్ళీ తీసుకొని వచ్చి రింగులేళ్ళు అన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తుంది? ఇది రీతుదో లేదంటే భరణికో అన్యాయం జరిగినట్టు కాదు, ఈమె చేసేటివి ఎవరు మన సంచాలకు చేసింది తప్పు. ఎందుకు తప్పు అంటే
ఆమె చూడాలి, విన్నిచ్చే ముందరగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా మన రీతు చేసిన తప్పులు కూడా ఉన్నాయి, చెప్తాం. రీతు ఏం చేస్తుంది, పోయి ఎతికింది ఆ రింగ్ కోసము, అదేది ట్రయాంగిల్ కోసం దొరుకుతుంది. అది మనకు చూపిరు అనుకుందాం, కెమెరా మనకు చూపిరు కాబట్టి అది దొరికింది అనుకుందాం. కానీ ఆమె మళ్ళీ వచ్చి ఆ రింగు దాచిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. నీకు సంబంధం లేదు కదా, ఇంకా నీది విన్ని ఇచ్చేసింది ఆమె, నీకు సంబంధం లేదు. ఆమె మళ్ళీ అడుగుతున్నాడు ఆయన, నువ్వు దాన్ని దాచిపెట్టి గుడ్డల్లో దాచిపెట్టినావా, నువ్వు ఇంకో తాట దాచిపెడతావా, అది నీ మీద బ్యాట్ చేసుకోవడానికే కదా, నీకు సంబంధం లేని విషయంలో నువ్వెందుకు దొరుకుతున్నావు అని చాలామంది కనిపించుంటుంది. రీతు చేసేది తొండి, లేదంటే మోసం చేసింది, అది చేసింది. ఇక్కడ జరిగిండే మోసము ఎవరిదంటే, మోసం అనకూడదు కానీ ఇది ఆమె ఒప్పుకోలేకపోతుంది. ఎందుకంటే ఒకసారి తప్పు చేసినాక మళ్ళీ ఆమె ఎప్పుడైనా పాపం ఆమె గురించి అనకూడదు, ఒక నిర్ణయం బాగా తీసుకుంటేదే, ఏదో నీ దాంట్లో కన్ఫ్యూజన్ అయిపోయింది ఆ మొక్కది. అలా కాకపోతే మన సుమ్మును అలాగే మన తనుజ అన్నప్పుడు ఇద్దరికి ఒకే రకంగా 1 by 1 పోసిపిచ్చు వాటర్ పోపించడం అనేది ఎంత గ్రేట్. మామూలుగా అయితే బయాస్డ్గా ఉండే వాళ్ళు అయితే గిన సరేలే, తనుజాని గెలిపిల్లంటే ఒకరిని పిలవడము, లేదంటే సుమ్మును పిలవాలంటే వాళ్ళనే పిలవడము, అలా చేయలేదు కదా ఆమె. అప్పుడు ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారే, ఏం అప్పుడు బాగా నచ్చింది, ఇప్పుడు నచ్చలేదు అన్నాడు. ఆల్రెడీ ఆమె ఫిక్స్ అయింది, బాగా చేయాలి, సంచాలకుగా బాగా చేయాలని మనం అన్సీన్లో కూడా చూసి చెప్పాం. మనం గుర్తుందో లేదో మీకు, నేను బాగా చేస్తా బిగ్ బాస్, శారీ కట్టుకొని చేస్తా, నాకు సంచాలకు ఇవ్వండి బిగ్ బాస్ అని నేను సిన్సియర్గా చేస్తా బిగ్ బాస్ అని కోరుకున్న వ్యక్తి ఇలా ఎలా చేస్తుంది? కాకపోతే ఇక్కడెక్కడో కన్ఫ్యూజ్ అయింది, ఇక్కడ చూసుకోలేదు. రియల్గా చెప్పాలంటే భరణి గారు ఫస్ట్లో చేసినప్పుడు 1 కాదు 2 టకటక తెచ్చేదానికి ఆ మోట్లు పోయేటట్టు స్పష్టంగా కనపడుతున్నాయి. కళ్యాణ్ చెప్పడం కూడా జరుగుతుంది, అంతా చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసేదానికి ఇక్కడ అలా లేదు, ఒకటి చాలా తేడా వచ్చేదానికి. యాక్చువల్గా దాంతో ప్రాబ్లం లేదు, ట్రయాంగిల్ అనేది సమానంగా ఉండాల్సిన అవసరం లేదు. ట్రయాంగిల్ అంటే 3 ముక్కలు ఉండాలి, 3 మోట్లు ఉంటే దాన్ని ట్రయాంగిల్ అంటారు. ఆ చిన్న లాజిక్, కానీ అది పోనీ, అది ఓకే అయింది. ఇంకొకటి వచ్చేసి ఆ ముక్క కరువు కట్ చేసినాం అనేది మోట్లో, అది ట్రయాంగిల్ కానే కాదు. మరి నీకు మోటు కట్ అయితే అది ట్రయాంగిల్ ఎట్లయితుంది? ఫస్ట్లో పోతానే తెస్తుంది దాని మాత్రం, అది కానీ 4 వస్తాయి దానికి. ఫస్ట్లో తెస్తా అంటే వద్దని పారేస్తుంది చూడ మన రీతు, అది కూడా ట్రయాంగిల్ అనుకొని తెస్తుంది. ఆమె ఏమి మైండో ఏమో అర్థం కాదు. ఫస్ట్లో చూసారా, ట్రయాంగిల్ తెమ్మంటే ట్రయాంగిల్ బదులు ఒక పక్క కట్ చేసినట్టు ఉంటుంది, ఆ పీస్ తెస్తుంది ఫస్ట్. అలా అవుతుంది, ఏ మోటు కొంచెం కట్ అయినా కానీ అది డబల్ అవుతుంది మోటు. ఇక్కడ రీతు ఏం చేస్తుంది, రీతుకు టైం బాగాలేదనేదానికి కారణం ఏమంటే, తను ఏ గేమ్ గెలిచినా, ఎప్పుడు గెలిచినా పాపం ఏదోటి లొసుకులు. ఒక్క గేమ్ కూడా ఆమె సిన్సియర్గా పాపం క్లియర్గా ఆడి గెలిచింది తను అన్నది లేదే. ఏది చేసినా నువ్వు అలా చేసినావు, ఇలా చేసినావు, ఆమె ఏడవడంలో తప్పే లేదు. మరి ఎన్నిసార్లు చూసాం మనము రీతు చేసినవి, పాపం కష్టపడి గెలవడము, దాని అంతా ఇలా చేయడము. ఇంతకుముందు కూడా ఆమె అంతే, ఇంతకుముందు గేమ్లో గెలిచినప్పుడు కూడా తను సంజన గారు వచ్చి ఏమంటారు, గెలిచేసావు బా, నీలో ఫైటర్ కనపడుతుంది, గేమర్ కనపడుతుంది అని అంటుంది. ఏమంటే నీలో ఇన్నాళ్ళు గడపలేదా అని తను బాధపడడం. ఇలాంటివి ఆమె బ్యాడ్ టైం అనమాట. ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. కాకపోతే ఇక్కడ సంజన గారు చేసినది దాన్ని మళ్ళీ మార్చకుండేకి కూడా ఛాన్స్ లేదు. మారిస్తే ఆమె సరేలే నేను తప్పు చేశానని భరణికి ఇచ్చేకి ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, ఎలా ఇస్తుంది? ఇప్పుడు ఇలా ఇచ్చినదనుకో తనకు చేసినారు, రీతుకు చేసినట్టు అవుతుంది. సంచాలకగా తప్పు కానీ నిర్ణయం కానీ ఎవరైనా కానీ చెప్పింటారు, సంచాలక నిర్ణయం ఫైనల్, తప్పు నిర్ణయం తీసుకున్నా ఆమెదే ఫైనల్ అని బిగ్ బాస్ ఫస్ట్ నుంచి చెప్తున్నారు. మీరు కూడా ఎన్నోసార్లు వింటారు. అది తప్పు కానీ రైట్ కానీ నాగార్జున అడిగినా కానీ అదేమని చెప్తాడు, అమ్మ మాకు సంబంధం లేదమ్మా, సంచాలక ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఆమె ఇష్టం, ఆమె చూసి తీసుకుందా, చూడక తీసుకుందా, ఎవరో చెప్తే తీసుకుందా అనేది అది వేరు. ఇక్కడ ఏమంటే, ఇక్కడ మన ప్రేక్షకులకు వాళ్ళ అభిమానులకు ఏమంటే ఒకటే బాధ, కావాలని భరణి గారిని టార్గెట్ చేశారు. ఎవరు? మొత్తం వీళ్ళ బ్యాచ్ అంతా కలిసి ఇమ్మో ప్లాన్కి లీడర్, మిగతా వాళ్ళంతా దాంట్లో ఒక సభ్యులు మాత్రమే. ఎలాగైనా కానీ భరణి గారిని తీసేయాలి. భరణి గారిని మీతో కదా గెలిచేకి,
ఒక్క గేము డిమాన్ పవన్తో ఏదో ప్లాన్ బాగా ఆడి గెలిచాడు. అంత మాత్రం వీళ్ళు గెలవలేరని వీళ్ళని కన్ఫ్యూజన్ చేసిండేదంతా ఇమానుయేల్ చెప్పాల. ఇమానుయేల్ అంత మంచోడని ప్రతి మంచి ఏమంటారు రిమార్క్ లేకోకుండా ఉన్న వ్యక్తి ఈ తీరా లాస్ట్ మూమెంట్లో రిమార్క్ తెచ్చుకోవడం అనేది ఆయనకు బ్యాడ్ మార్క్. ఇది అంటే బ్యాడ్ టైం అనుకోవాలా, లేదంటే ఒక మచ్చ ఆయన గేమ్లో చిన్న మచ్చలాగా కనబడుతుంది. ఏదంటే ఇంతవరకు ఎవరికీ అలా చేసిండేది లేదు అతను. ఎవరైనా కానీ బాధపడుతుంటే వాళ్ళకన్నా ముందు ఏడ్చేస్తాడు. చాలా సిన్సియర్గా ఉన్నాడు. మీలో ఉంటారు ఖచ్చితంగా ఇమానుయేల్ ఫ్యాన్స్ అయినా కానీ మామూలు బిగ్ బాస్ లవర్స్ అయినా చెప్పండి, ఇమానుయేల్ కన్నింగ్ ఫెలో కాదు. కాకపోతే ఇక్కడ స్ట్రాటజీ చేయడమో లేదంటారా కన్నింగ్ అంటారా, మొత్తానికేమో ఇక్కడ దొరికినాడు ప్లాన్ చేయడము అంతే. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి వీళ్ళిద్దరికీ పెట్టి అదేంది స్టిక్, మేము చెప్పా కదా ఇంతకుముందు వీడియోలో కూడా, ఆ స్టిక్ దాంట్లో కావాలని ఇద్దరు ఎంత బాగా ఆ ప్లాన్ ఏం చెప్తుంటే అమ్మా పడిపోతుంది స్పష్టంగా కనపడుతుంది. మరి ఇలా అందరికీ జెన్యున్గా ఉండాలి, ఓడిపోయేది కూడా తెలియకూడదు, కానీ ఓడిపోవాలి అని తను చెడింది కాక కళ్యాణ్ కూడా చెడగొడతాడు మన ఇమానుయేల్. చెడగొట్టడం అంటే ఇదే మనం గెలవాలంటే ఇంకొకరిని తొక్కాలన్నట్టు. అది చెప్పకుండా చేసినా కానీ సరిపోతుంది. వాళ్ళు చెప్పి చేయడం వల్ల చెడ్డ అవుతున్నారు. కెమెరా ముందు చెప్పడము చాలా తప్పు అది. ఇప్పుడు ఇంత సీరియస్ టైంలో నువ్వు కళ్యాణ్ లాస్ట్లో ఉండి వీళ్ళ మాత్రం ఉండింటే టాప్ 6, 7 చేసింటే ఏదో చేస్తున్నారులే వాళ్ళ గేమ్ కోసం అనుకోవచ్చు. మీకు తెలియలేదు, మంచి గేమర్స్ మీరు కదా, ఒక 1, 2, 3లో ఉండాల్సిన ముగ్గురు మీరే ఇలా చేస్తే ఎవరు ఒప్పుకోరు. అది ఎవరో లాస్ట్గా ఉంటారే, మన సంజన గారు చేసినా భరణి గారు చేసినా వీళ్ళు చేస్తే ఒప్పుకుంటారు ఏదైనా మిస్టేక్ చేసినా. ఎందుకంటే వాళ్ళ తాపత్రం వాళ్ళు చేసుకోనిలే ఏదో గేమ్లో చేయాలని. లేదంటే సంజన గారు అన్ని మాటలు అన్నా కానీ రీతోనే ఎంతమంది వ్యతిరేకించారో అంతమంది సమర్థించారు. కావాలంటే చూడుకొని కామెంట్స్ చూస్తారా, లేదంటే యూట్యూబ్లో చూడండి ఏమంటారు, ఆమెకు నచ్చలేదు, ఆమె చెప్పింది ఆమె కరెక్ట్ అంటున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒకలా ఆలోచన చేస్తారు. కాకపోతే ఇప్పుడు ఇమానుయేల్ చేసిన పని కూడా అలాగే ఉంది. కాకపోతే కొంతమందికి నచ్చచ్చు, కాకపోతే అంత మరి ప్లాన్ ఈ టైంలో అవసరం లేదు. ఇన్నాళ్ళు ఎలా ఉంది, ఓ మసాలా వేసినాడు అనుకోవాలి మనం అంతేగాని వీళ్ళని కూడా తప్పు పట్టకుండా మనము సంజన గారు అదే మాట మీద నిలబడడం కూడా నిజానికి అలాగే ఉండాలి. తప్పో ఒప్పో ఒక మాట మీద ఉండాలి. కొంతమంది అంటారు తిరగచ్చు కదా, మరి భరణికి ఇచ్చు కదా అంటే భరణికి ఆల్రెడీ జరిగిపోయింది అన్యాయం. భరణికి జరిగిపోయింది అన్యాయం. ఇప్పుడు మళ్ళీ తనకి ఇచ్చినాడు, భరణికి ఇచ్చినప్పుడు ఈమెకే జరుగుతుంది అన్యాయం. చెప్పడానికి కూడా బాగుండదు. ఇది ఏం చేస్తాం, చాలా క్రిటికల్ అనుకోవాలి వాళ్ళిద్దరు టైము చేసుకున్న దానికి. దీనివల్ల సంజనాకు మంచో చెడ్డో కొంచెం ఒక మంచి పేరు కానీ వచ్చు, ఒకడంత ప్రజల్లో నానడం మాగా కొన్ని ఓట్లు పడడమా తగ్గడమా ఏదో జరుగుతుంది. మనం అంతకుమించి ఏం చెప్పేయలేదు. ఇది ఈ ట్రయాంగిల్ గొడవ. కాకపోతే ఈ ట్రయాంగిల్ గొడవతో పాటు ఇంకా మన కళ్యాణ్ గొడవ కూడా అది కొంచెం ప్రోమోలో చూపిస్తున్నారు కదా, దాని గురించి మళ్ళీ చెప్తాం. ఓకే, మేము చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి. 1000 ఎలాగలాగా ఈ సీజన్లో కడిసేస్తాం, వచ్చే సీజన్ కాబట్టి మళ్ళీ చూద్దాము. కాకపోతే మాది మినీ మౌంటైజ్ అయింది. ఇంకోసారి చెప్తున్నా, మీకు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంత త్వరగా మాకు మౌంటైజ్ చేయడం అంటే కానీ నేను చెప్తున్నానే, అన్ని వీడియోలు బాగుంటాయంటే అన్ని స్టఫ్ దొరకవు మనకి. కొన్ని వీడియోలు అద్భుతంగా పోయినాయి. నాకున్న సబ్స్క్రైబర్లో నాకు వచ్చి 7,000, ఒక వీడియో 7,000, 8,000 పోవడం అంటే మీకు నచ్చడం. ఆ కామెంట్స్కి చాలా బాగా వచ్చినాయి కొన్ని. కాకపోతే అన్నీ అట్లాగే రావాలంటే అక్కడ స్టఫ్ ఉండాలి, దాని మీద మనకు గ్రిప్ దొరకాలి, దాని మీద పట్టు దొరకాలి. మెయిన్ ఆ సిచ్యువేషన్లో మనం తీసుకున్న స్టాండు, వాళ్ళ మీద ఉన్న మన కన్సర్న్ అన్నీ కుదిరిందనుకో వీడియో సూపర్ డూపర్ హిట్ అవుతుంది. కాకపోతే కొన్ని వీడియోల్లో అంత పసలేకపోయినా ఉంటాయి కొన్ని. అవి కూడా మీరు నన్ను ఏమంటారు, మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ దానిలను కూడా చూసి ఆ లైక్లు, సబ్స్క్రైబర్లు, కామెంట్లు సూపర్. లెంత్ ఎక్కువైనట్టుంది. సరేనండి, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.